1996 10వ తరగతి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చేసినటువంటి మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మన గురువు గారందరికీ, అలాగే నాతోటి విద్యనటువంటి మిత్రులు అందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నా పేరు ఎక్కలదేవి మల్లేశం. ఏ సెక్షన్లో అప్పుడు మేమంతా కూడా చాలా చిన్నగా ఉండేవాళ్ళం. పబ్బుస్వామి కానీ, నేను, కుమారు, సత్యం, నరసింహ, బాలేశ్వర్, మేమంతా కూడా చాలా కొద్దిగా హైట్ తక్కువ ఉన్నా కూడా మేము ఆ లేడీస్ కూర్చునేటువంటి ఆ గోడెంబడి 2 పేర్లు చేసుకుని కూర్చునేవాళ్ళం. ఎప్పుడు కూడా మేము ఈ మధ్యలో ఒక పేరు సపరేట్ లైన్ ఉండేది మాది. అట్లా మమ్మల్ని మ్యాక్సిమం గుర్తుపడతాం, కానీ మేము ఇప్పుడు పెద్ద అయినా కాబట్టి ఆ ఫేస్లో చేంజ్ వచ్చి కొంచెం గుర్తుపట్టకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం 90% మంది మాకు తెలుసు, మేము తెలియకపోవచ్చు అనుకుంది. అయితే చదువుకునే రోజులు కూడా నాకు ఆలకొండ శ్రీను కానీ, ప్రభుస్వామి, మేమంతా కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మేమందరం కూడా ప్రైమరీ స్కూల్ రమేష్, తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత సరే మన నుంచి కొందరు బ్యాచ్ అప్పుడు ప్రగతి స్కూల్, ఉజ్వల స్కూల్ కొద్దిగా ఏర్పడుతుంది, కొందరు వెళ్ళిపోయాడు. మిగతా అంతా కూడా మనం వ్యాయామం చేసుకుంటూ చదువుకుంటూ ఆ రోజు నుంచి కూడా చదువుతో పాటు నేను నా ప్రైమరీ మొత్తం కూడా ఎదురుగూడెం ప్రైమరీ స్కూల్. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ 5th క్లాస్ ప్రైమరీ స్కూల్ చదివి 6th వచ్చాను. తర్వాత అప్పుడు మంచి క్లెవర్గా ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటల మీద ఎక్కువ ఏర్పడి మా సపరేట్ వింగ్ ఉండేది. ఒక క్రికెట్ ఆడే బ్యాచ్ మాది. ఎప్పుడు కూడా మేము స్పోర్ట్స్ అయితే ఉండేవాళ్ళం. ఈ చదువుకునే వాళ్ళతో పాటు వండుకుంటూ మేము మా ప్రపంచం అంతా బయటి ప్రపంచంగా ఉండేది. ఎప్పుడు చూసినా మార్కెట్లో ఈ వాలీబాల్ ఆడుకుంటూ, క్రికెట్ ఆడుకుంటూ గడిపేవాళ్ళం అంతా కూడా. ఈరోజు ఆ ఆట నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు నా మిత్రుడు, ఇంకో మిత్రుడు ఉపేందర్ అండ్ నేను ఒక వ్యాయామ ఉపాధ్యాయునికి ఒక పీఈటీగా జాబ్ కొట్టి 2006 డిఎస్సీ నాది. 2006 డిఎస్సీలో ఉమ్మడి జిల్లాలో 14 పోస్టులు ఉంటే ఆ 14 పోస్టులల్లో ఉపేందర్ ఇద్దరం మేము సెలెక్ట్ కావడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో నా 2nd ర్యాంకు, 10వ ర్యాంకు. మేము అట్లా అంత కష్టపడి చదివి మరి ఈరోజు మన గురువులు చెప్పినటువంటి విద్యాభ్యాసంతో మేము ఈరోజు ఒక ఉపాధ్యాయులుగా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ దుప్పెల్లి నుంచి నెక్స్ట్ అరూరుకు రావడం జరిగింది. అరూరులో 7 ఏళ్ళు చేశాను. అరూరు నుంచి మళ్ళీ ఇప్పుడు నిమ్మలకొండ హై స్కూల్లో చేస్తున్నాను. అరూరులో చేసినప్పుడు ఒకటి బాగా గుర్తుండేది నాకు. ఆ బోర్డు మీద మనం 10th ఎగ్జామ్ రాసినప్పుడు రామాకుల సార్ అని మనకు చీఫ్ అంటారు. ఉజ్వల అందరూ బాగా గుర్తుండాలి. ఉజ్వల స్కూల్లో మనం 10th బ్యాచ్ ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు ఒక జుంపల్లాగా ఉండే సార్ అప్పుడు ఆ చీఫ్ మనకి ఎంత స్ట్రిక్ట్ చేసిందంటే, మన ముందున్న బ్యాచ్ అందరూ పాస్ అయ్యారు, మన ఎన్నుకున్న బ్యాచ్ అందరు పాస్ అయ్యారు, మన బ్యాచ్ వద్ది సంపీలు 32 మంది పాస్ అవ్వడం జరిగింది. నాకు ఇంకా గుర్తుంది ఆ బ్యాచ్. అప్పుడు ఆ చీఫ్ గారు ఎంత టైట్ చేసి అంటే బందే సార్ గారు వచ్చి కూడా ఎంత వెళ్ళిపోయేదామన్నా కూడా వాళ్ళ సొంత నాగరాజు ఉండడం పోయిండో. నాగరాజు కూడా అప్పుడు 10th బ్యాచ్ మనతో పాటు ఎక్కడనే జాయిన్ చేయడం జరిగింది బందే సార్. అయితే నా మల్లేశం తర్వాత ఎన్నో నాగరాజు నా ఎంతనే ఒక నాగరాజు మల్లేశం ఫెయిల్ అయిపోయి సబ్జెక్ట్ తప్పిండు అనుకుంటా, నా ఐడియా లేదు. అట్లా అంత టైట్ మన బ్యాచ్ అన్ని రకాల కరగబోసి బయటకు వచ్చినట్టు బ్యాచ్ మనది. మనం అట్లా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మొత్తం మళ్ళీ అందరూ పాస్ అయ్యారు. 90 మన బ్యాచ్ వద్ద మాత్రం అట్లా కావడం జరిగింది. నాకు ఇంకా కూడా కొడుతుంది, మన జబ్బా సార్ మన 7th క్లాస్ ఒక పాట ఉంటుంది, వినతి సూళ్ళే ఏ భగవాన్ అమిలేసో బాలకు నాలంటే ఏదో అమ్మకో ఇతనాధ్యాన్ అహేసరా కుమారాధ్యాన్ అని ఆ పద్యం ఫస్ట్ పాటనే 7th క్లాస్లో ఉంటుంది. ఇంకా కూడా కొడుతుంది. అట్లాగే మన సత్యసారి గారు మన ప్రింటింగ్ ప్రెస్ చెప్పింది, మీ అంతా ప్రింటింగ్ ప్రెస్ తీసుకున్నాము. పుత్రుడనగా కళ ఫస్ట్ సార్ రాగా మాట్లాడండి. ఫస్ట్ మనం అందరం బాగా నల్లేదు. పుత్రుడనగా కళ ఈ చైనాలో పుట్టింది అని చెప్పేది సార్. అట్లా సార్ ఇంతకుముందు చెప్పిండు నాకు ఆ ఫీల్డ్ కన్నా బయట ఎక్కువ ఇంట్రెస్ట్ అని. అయినా కూడా సార్ కొన్ని చెప్పిండు. తర్వాత ఇంకో వ్యక్తిని పెట్టించి సార్ చెప్పించుకున్నారు. ఇంకోటి ఏంటంటే మా బ్యాచ్కి మంచి అవకాశం ఏం జరిగిందంటే, మనకు విద్యాబుద్ధులు ఇప్పుడు అశోక్ సార్, ప్రభాకర్ సార్తో కూడా మేము పనిచేయగలిగినాం. ఒక ఉపాధ్యాయ వృత్తిలో సార్ వాళ్ళు మొన్న జస్ట్ 3 years దాకా రిటైర్మెంట్ అయ్యింది. వాళ్ళతో పాటు ఇక్కడ మేము ఈ మండలంలో పనిచేయడం జరిగింది.
మరి ఇంత ఎత్తున ఇంత భారీ ఎత్తున అసలు వాస్తవానికి నేను కూడా ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఉండాలి. చిన్న ఇన్సిడెంట్ మా ఇంట్లో మా బాబుకు వచ్చిన ఇన్సిడెంట్ జరిగి కొంచెం నేను హాస్పిటల్లో తినడం వల్ల కొద్దిగా టైం కేటాయించలేదు. ఇంత పెద్ద ప్రోగ్రాం ఇచ్చినటువంటి మన శ్రీనివాస్కి, విజయ్కి, అలాగే బీరప్పకు, శ్రీశైలము, శ్రీనివాసు, మన చాలామంది ఇంకా అట్లాగే లేడీస్ ఇచ్చిన సంధ్య ఇదంతా కూడా గ్రూప్లో చూస్తున్నాను. ఒక్కరోజు కల్పనతో మాట్లాడారు ఫోన్లో. నన్ను గుర్తు ఐడెంటిఫై చేసిందా తెలియదు కానీ నేను చెప్పాను ఇక్కడ మల్లేష్ నా పేరు, నర్సన్న నాకు మంచి క్లోజు, స్వామినాథంగా మీ అందరూ కూడా బాగా ఉండేది అని చెప్పాను. ప్రస్తుతానికి నేను యాదాద్రి భువనగిరి జిల్లా పీఈటీ అసోసియేషన్ అంటే జిల్లాలో ఉన్న పీఈటీ అసోసియేషన్ అంతా కూడా నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, జిల్లా ప్రెసిడెంట్. దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి ఏ గేమ్స్ కానీ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ ప్రతి గేమ్లో ఇప్పుడు ఒక జిల్లాలో ఒక 100 మంది పీఈటీలు ఉన్నటువంటి అందులో ఒక టాప్ 10లో మేము ఉంటాం. నేను మన మిత్రుడు ఉపేందర్ రాలేదు ఈరోజు. ప్రతి ఈవెంట్లో కానివ్వండి దేంట్లో కూడా మేము ఈ జిల్లాలో మాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాం. అది మరి ఇప్పటి కూడా గర్వంగా చెప్తుంటాం. 95, 96 బ్యాచ్ అని ఇప్పుడే ఒక ఫంక్షన్ పోయించాను. వాళ్ళు అంటున్నారు ఇంత పెద్దగా వచ్చారేంటి, కొన్ని కార్లు ఆ ఫంక్షన్ కూడా పోయి వచ్చినాయంట. మరి వాళ్ళు చెప్తున్నారు నాకు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసినటువంటి మన మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, చాలా మంది పేరు తెలియదు. దయచేసి ఏమనుకోకుండా మీరు ఏం మాట్లాడకుండా వేదిక మీదకి వచ్చి మీ పేరు చెప్పండి, కనీసం చెప్పండి. కలిసినప్పుడు మందలేడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ మల్లేష్, చాలా చక్కగా వివరించావు. ఎంతేశ్వరంలో ఏ భగవాన్ మాకు కూడా గుర్తుంది. జబ్బార్ సార్ గారు చాలా చక్కగా పండుగ నుంచి నోట్లో పెట్టేది చక్కగా చెప్పేది. ఇప్పుడు జబ్బార్ సార్ గారు వచ్చేసి వారి యొక్క సందేశాన్ని కొన్ని పాలకులు అందిస్తారని